మేరకు లాభం కాలమే నిర్ణయిస్తారు. రైట్ రైట్ నారాయణమూర్తి గారు, అంటే నిన్నటి దాకా ఒకే కుటుంబ సభ్యులు, జగనన్న కొడుకు జగనన్న కూతురు, రాజన్న కొడుకు రాజన్న కూతురు. ఇప్పుడు ఒక్కో పార్టీకి అధ్యక్షురాలు, ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ఆర్సీపీకి జగన్ అధ్యక్షుడు. ఈ రకమైనటువంటి కాంబినేషన్ కొద్దిగా రాజకీయాల్లో అప్పుడప్పుడు అంటే చాలా తక్కువ సందర్భాలు ఇటువంటి కాంబినేషన్ ఎట్లా చూడాలి? నేను ఒక విషయం చెప్తానండి. ఇవాళ పార్టీకే ప్రభావం లేదంటే పార్టీకి అధ్యక్షులు ఎవరైతే ఉపయోగం ఉంటుంది, దానికి ఇంపార్టెన్స్ ఏముంటది? పార్టీకే ప్రభావం లేదు, జాతీయ పార్టీ అని చెప్పుకునే ఆ పార్టీకే ప్రభావం లేనప్పుడు దానికి అధ్యక్షులు మారితే ఏంటి, మారకపోతే ఏంటి? ఒకటి. రెండోది, దాని వెనకాతల అనేక రకాల కథనాలు వినిపిస్తా ఉన్నాయి. షర్మిలమ్మ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఆంధ్రప్రదేశ్ రావడం వెనకాతల అనేక కథనాలు వినిపిస్తా ఉన్నాయి. ఎన్ని కథనాలు వినిపించినా కూడా ఆ కథనాల వెనకాతలున్న ఇంకొక కోణం మనం ఆలోచించాలి. ఇవాళ తెలుగుదేశానికి సత్తా లేక, తెలుగుదేశానికి చావలేక, తెలుగుదేశానికి దమ్ము లేక ఇంకొక పార్టీ మీద ఆధారపడేటువంటి అవసరం ఏర్పడింది ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో. ఆ ఒక్క పార్టీ పోటీ చేస్తే చాలా చోట్ల డిపాజిట్లు రావేమో అనేటువంటి అనుమానంతో ఇంకొక పార్టీని అప్పు తెచ్చుకొని, ఇంకొక నాయకుడిని అప్పు తెచ్చుకొని, ఇంకొక యాక్టర్ని అప్పు తెచ్చుకొని వాళ్ళతో సహవాసం చేసి ముందుకెళ్లే కార్యక్రమం జరుగుతూ ఉంది. దానికి తోడుగా ఇవాళ మరొక పార్టీ దగ్గర చేసుకునే కార్యక్రమం, ఈ లాలూచీలు జరుగుతున్నాయనేటటువంటి కోణం కూడా కనబడతా ఉంది, వినిపిస్తా ఉంది. ఎప్పుడు వీళ్ళందరూ కలవడానికి అవకాశం ఉంటుంది, అవసరం ఉంటుంది అంటే వాళ్ళకి ఇద్దరికీ కూడా ఇండివిజువల్ గా వాళ్ళకి గెలిచే అవకాశం లేదు కాబట్టి, సత్తా లేదు కాబట్టి వాళ్ళు ఇద్దరు కలిసి పోటీ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇవాళ ఒకటి గుర్తుంచుకోండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2011లో ఏర్పాటైనప్పుడు ఒక్కడిగా ఏర్పాటైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ సింగిల్ గా, అసలు మొదటిసారిగా పోటీ చేసేటప్పుడు ఎవరైనా సరే ఏదో విధంగా అధికారంలోకి రావాలి, వచ్చిన తర్వాత చూద్దాం అనేటటువంటి ఆలోచన చేస్తారు. ఎవరితో కలవడానికైనా సిద్ధపడే కార్యక్రమం చేస్తారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతం అది కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, గెలుపు ఓటములు ఉంటాయి, దాన్ని చూద్దాం, ఎదుర్కొందాం, అందుకని సింగిల్ గానే పోదాం అని అన్నప్పుడు అందరూ కలిసి పోటీ చేస్తే సింగిల్ గా వెళ్ళిన తర్వాత కూడా ఒకే 1% ఓటుతో తేడాతో వాళ్ళు విజయం సాధించడం, 1% మాత్రమే తేడాతో మేము అపజయం పొందడం జరిగింది. నాకు తెలిసి దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ కూడా మొదటిసారి ఓడిపోయి 10 సంవత్సరాలు పోరాటం చేసిన తర్వాత, మొదటిసారి ఓడిపోయిన తర్వాత కూడా రెండోసారి నిలదొక్కుని కన్స్ట్రక్టివ్ గా వెళ్ళాడు కాబట్టి, ప్రజల భావనతో ఉన్నారు కాబట్టి, నారాయణమూర్తి గారు ఒక విషయం అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి అత్యంత ఘన విజయం సాధించారు. నారాయణమూర్తి గారు ఇక్కడ మామూలు విజయం కూడా కాదు. అంటే ఇక్కడ ఒక విషయం అంటే కాంగ్రెస్ పార్టీ పగ్గాలు షర్మిలకు అప్పచెప్పడం వెనకాల తెలుగుదేశం పాత్ర ఉందని చెప్పదలుచుకున్నారా? అది తెలుగుదేశం పాత్ర ఉందా లేదా అనేది ఎలా చెప్తాం? మీరు నర్మగర్భంగా మాట్లాడుతున్నారు కాబట్టి నేను చెప్తున్నా, రెండు కలిశారు, ఇద్దరు కలిశారు అని మాట్లాడుతున్నారు. ఎవరిద్దరు, జనసేన తెలుగుదేశం గురించి మాట్లాడుతున్నారా, కాంగ్రెస్ తెలుగుదేశం గురించి మాట్లాడుతున్నారా అర్థం కాదు. అందుకని ఏదైనా కావచ్చు అన్న, దేన్నైనా ఊహించుకోవచ్చు. అక్కడ దేన్నైనా ఊహించుకునే అవకాశం చెప్పండి. ఊహించుకోవడం ఎందుకంటున్నా, ఊహించుకోవడం ఎందుకు? అంటే షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కావటం వెనకాల చంద్రబాబు లాబీ చేశాడా, చంద్రబాబు ఆయన చక్రం తిప్పారా, తిప్పుంటే అది కూడా కారణం అని అనుకుంటున్నారా? అట్లాంటి ఏమన్నా మీకు సిమ్టమ్స్, అట్లాంటి ఏమన్నా ఆధారాలు కానీ, లేదంటే ఒక సర్కమ్స్టెన్స్ ఎవిడెన్స్? సరే, ఆధారాలంటే దానికి ఎప్పుడూ లేని విధంగా, ఎప్పుడు చరిత్రలో లేని విధంగా షర్మిలమ్మ లోకేష్ కి లేదంటే చంద్రబాబు నాయుడుకి గిఫ్ట్ పంపించడం కానివ్వండి, దానికి రిప్లై ట్వీట్ రావడం కానివ్వండి, అదే విధంగా తెలంగాణలో ఈమె పోటీ చేయకుండా కాంగ్రెస్ మేము వద్దు బాబోయ్ అంటే కూడా అక్కడ వాళ్ళు తిరస్కరించారు. తిరస్కరిస్తే కాంగ్రెస్ కి నేను మద్దతు ఇస్తున్నాను వాళ్ళు అడగకపోయినా ఏ సంప్రదింపులు జరగలేదు, అట్లాంటి వాతావరణం కూడా కనపడలేదు. అయినప్పటికీ నేను మద్దతు ఇస్తున్నాను ఉచితంగా అంటే ఏ దారి లేక ఆ దారిలో పోయే సందర్భంగా నేను మద్దతు ఇస్తున్నానని చెప్పి తప్పుకున్న కార్యక్రమం చూసినా, ఇవన్నీ చూస్తే, అదే విధంగా గాంధీ భవన్ కు తెలుగుదేశం వాళ్ళందరూ వెళ్ళి మేము మద్దతు ఇచ్చాము,
మేము మద్దతు ఇచ్చామని నారాయణమూర్తి చెప్పి గారు, గాంధీ భవన్ లో నారాయణమూర్తి గారు తెలుగుదేశం జెండాలు ఎగరడం. ఇక్కడ ఒకటి అంటారు, అన్న అన్యాయం చేస్తే చెల్లెలు ఏదో మార్గం ఎత్తుక్కోవాలి కదా అని అంటున్నారు. ఏమంటారు మీరు? అన్యాయం అనే మాట లేదన్న, అన్యాయం అనే మాట లేదు ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి గారు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అందరికీ చేశారు చెల్లెలు తప్పని, అందరికీ చేశారు చెల్లెలు తప్పని. అన్యాయం చేయలేదన్న. న్యాయం అయితే చేయలేదు, నేనేమంటున్నా, అన్యాయం చేయలేదని పదం కట్ చేద్దాం, సెన్సార్ చేసి న్యాయం చేయలేదు ఉన్నారు, న్యాయం చేస్తూనే ఉన్నారు. అవి ఎక్కడ బయటకు రాలేదే. న్యాయం అన్యాయం చేసినట్టు రాలేదే, న్యాయం చేయలేదనేది కూడా రాలేదే. నేనేమంటున్నా, అన్యాయం చేయకపోతే అసలు ఎందుకు అసంతృప్తిగా ఉంటుంది, ఎందుకు సొంత పార్టీ పెట్టుకుంటుంది, ఎందుకు ఆమె ఈ నిర్ణయం తీసుకుంటుంది? ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా అన్న ఉండగానే చెల్లెలు ప్రతిపక్ష పార్టీకి అధ్యక్ష బాధ్యతలు తీసుకోవటం అంటే ఏమి లేకుండానే తీసుకుంటారా? మనం కాసేపు ఆలోచిద్దాం. రాజకీయాలు ఆమె కూడా సొంత ఐడెంటిటీ కోరుకుందేమో. ఆమె కూడా సొంతంగా జగన్మోహన్ రెడ్డి గారి లాగా నేను ప్రయాణంలో వెళ్ళాలనుకుందేమో. అందుకనే పార్టీ పెట్టి ఉంటుంది కదా. తెలంగాణలో పార్టీ ఏమంటారంటే రాజకీయాలు మీరు కూడా సీనియరే. అన్న జైల్లో ఉన్నప్పుడు పార్టీని ప్రధాని వేసుకున్నామే, ఇప్పుడు సొంతగా కుంపటి ఎందుకు పెట్టుకోవాలనుకుంటుంది? అన్న జైల్లో ఉన్నప్పుడు ఆ కష్టాలు, ఆ బాధ్యతలు, ఆ బరువు, ఆ బాధ్యతలు అన్ని తీసుకొని కాలికి బలపం కట్టుకొని పాదయాత్ర చేసి పార్టీని మళ్ళీ అన్న జైలు నుంచి వచ్చేదాకా పార్టీని కాపాడి భుజాల మీద వేసుకుని కాపాడినామే. ఇవాళ ఎందుకు అటువంటి ఆలోచన చేస్తుంది? దాని వెనకాల ఏదో ఒక బలమైన కారణం ఉండాలి కదా, ఉంటే కదా. నేను కూడా అదే చెప్తా ఉన్నా. బలమైన కారణాలు ఉన్నాయి, అదే చెప్తా ఉన్నా. ఇవన్నీ జరిగిన పరిణామాలు ఒకసారి పరిశీలిస్తే మనం బలమైన కారణాలు ఉన్నాయి కాబట్టే ఆమె సొంతంగా ఐడెంటిటీ కోసం వెళ్ళిందా, లేదు ఇంకోటి ప్రోత్సాహంతో వెళ్ళిందా, ఏ విధంగా వెళ్ళింది అనేది ప్రజలు చూస్తారంటా. నేను ప్రజలు నిర్ణయిస్తారు. మనందరికంటే కూడా రేపొద్దున అధికారంలోకి రావాలన్నా, మనం కొన్నాళ్ల పాటు మనుగడ సాగించాలన్నా, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత 10 సంవత్సరాలు పోరాటం చేసి అధికారంలోకి వచ్చాడు. ఒక కన్స్ట్రక్టివ్ గా వెళ్ళాడు. జనాల యొక్క మనసును దోచుకున్నారు. పాదయాత్ర చేశారు, పోరాడారు, 67 సీట్లు నెగ్గారు, 10 మంది ఎంపీలు నెగ్గారు. అయినప్పటికీ కూడా పట్టు విడవలేదు. ఒకే మాట అన్నారు, ఈ రోజు ఇట్లా తీర్పు వచ్చింది, రేపు మళ్ళీ అదే ప్రజలు నా పక్షాన ఉంటారు, నేను పోరాడతానని చెప్పారు. ఆ రోజు 19లో ఓడిపోయినప్పుడు, 14లో ఓడిపోయినప్పుడు. ఇవాళ 19లో మళ్ళీ మేము నెగ్గాము. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజలకు అత్యంత అభిమానం ఉంది, అత్యంత గౌరవం ఉంది. ప్రజలను కూడా అదే విధంగా చూస్తున్నారు. ఈయనే మనకు నాయకుడు, ఆంధ్రప్రదేశ్ లో మరొక నాయకుడు లేడు అనేటువంటి భావంతో ప్రజలు ఉన్నారు కాబట్టే, మిగతా వాళ్ళని నమ్మే అవకాశం లేదనే భావంతో ఉన్నారు కాబట్టే 14లో వీళ్ళు మోసం చేశారు రైతుల్ని, మహిళల్ని, విద్యార్థుల్ని, అదేవిధంగా యువతని. నేను చెప్పిన ఓట్ల వరకు దండుకోవడానికి చెప్పి ఓట్లు వచ్చిన తర్వాత మేనిఫెస్టోని తీసి పారేసి కనపడితే అడుగుతారని చెప్పేసి రైతు రుణమాఫీ కానివ్వండి, అదేవిధంగా నిరుద్యోగులకి భృతి కానివ్వండి, మహిళలకి ఏదైతే రుణమాఫీ ఉందో అది కానివ్వండి, ఇవన్నీ నవరత్నాల కమిటీ మోసం చేశారు. కమిటీ వైస్ చైర్మన్ గారు చాలా చెప్తారు. మీ నవరత్నాలను చెప్తారు. వస్తా మళ్ళీ మీ దగ్గరికి వస్తా. నవరత్నాల గురించి ఇంకా నేను చెప్పడం మొదలు పెట్టా. ఇవాళ విద్యాదీవెన కానీ, వసతిదీవెన కానీ, విద్యా కానుక కానీ, విదేశీ విద్య కానీ, రైతు భరోసా కానివ్వండి, ఇవన్నీ కూడా ఏకైక ప్రభుత్వం అమలు చేస్తుంది దేశం మొత్తం మీద. అమ్మఒడి లాంటి ప్రోగ్రామ్స్ దేశంలో ఏ చర్చిద్దాం. పథకాల ఓట్లు తెచ్చి పెడతాయా, తెచ్చి పెట్టవా? పథకాల ఓట్లు తెచ్చి పెడితే ఎందుకు మన ఇన్ఛార్జీలు మారుస్తూ చర్చిద్దాం. ఒకసారి దీపక్ రెడ్డి గారి దగ్గరికి. దీపక్ రెడ్డి గారు సొంత